నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి జూన్ 16, 2026 చైనా చిల్లీ యొక్క కన్సైన్‌మెంట్‌ను బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకొచ్చేసి ఆర్గానోఫాస్ఫేట్‌కి సంబంధించిన మెథామ్ని డైఫాస్ అనే కెమికల్ ఎక్కువ ఉండడం వలన ఈ కన్సైన్‌మెంట్‌ను బ్యాన్ చేయడం జరిగింది. అలాగే తిరిగి మన కంట్రీకు ఎక్స్‌పోర్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ తిరిగి పంపించేశారు మన ఇంటికి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మెథామీ డైఫాస్ అనే కెమికల్ ఎక్కువ యూజ్ చేయడం వలన. ఇది పెస్టిసైడ్ మనకు చిల్లీలో అంటే మిరపలో ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈ పురుగు మందు. ఈ పురుగు మందు వచ్చేసి మనకు ఆర్గానో ఫాస్ఫేట్ అనే గ్రూప్‌కు సంబంధించినది. కాబట్టి దీని వలన ఏమవుతుందంటే మనకు ఇది పురుగు పైన డైరెక్ట్ నాడీ వ్యవస్థ పైన పనిచేయడం జరుగుతుంది. అలాగా మనకు పురుగుని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎక్కువగా కన్సంప్షన్ అంటే చేయడం వలన ఏమవుతుందంటే మనకు మా మనుషుల్లో కూడా నాడీ వ్యవస్థ పైన, అలాగే మజిల్ సిస్టమ్ పైన ఇ ఇదనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగంటే మనకొచ్చేసి అసిటైల్ క్లోనిస్టరేజ్ ఎంజైమ్‌ను మనకు నర్వస్ సిస్టమ్‌లో రిలీజ్ అవుతుంది. ఇదేమవుతుందంటే మనకు రిలాక్సేషన్ అలాగే మజిల్ ఫంక్షన్ అనేది జరుగుతా ఉంటుంది. ఈ ఫంక్షన్ అనేది ఈ ఎంజైమ్‌ను రిలీజ్ అవ్వకుండా అలాగే దీంట్లో డిస్టర్బెన్సెస్ అనేది రావడం వలన ఈ మనకు వచ్చేసి నాడీ వ్యవస్థ, అలాగే మజిల్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడము, అలాగే రిలాక్సేషను, అలాగే మెమరీ అనేది సరిగ్గా పనిచేయదు. అలాగే దీని వలన ఇంకోటేమవుతుందంటే, మా మనిషి యొక్క జ్ఞాపక శక్తి, అలాగే ఆలోచించే యొక్క శక్తి పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది ఎక్కువ అవశేషాలు ఎక్కువ ఉండడం వలన, చిల్లీ కన్సైన్‌మెంట్‌లో ఉండడం వలన దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇంకోటి అలాగే దీంతో పాటు ఈ చైనా వాళ్ళ యొక్క ఎక్స్‌పోర్ట్ కమిషన్ వచ్చేసి మన ప్రస్తుతానికి ఎక్స్‌పోర్ట్ చేసే 3 సంస్థల పైన బ్యాన్ విధించడం జరిగింది. ఇది పర్మనెంట్ బ్యాన్ విధించలేదు. కానీ టెంపరరీగా బ్యాన్ విధించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దీని యొక్క స్టాండర్డ్స్‌ని రీఫార్ములేషన్ చేసి అలాగే ఏ పెస్టిసైడ్ వాడాలి, ఏం లేదనే దాన్ని మనకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫార్మ్ చేయడానికి చూస్తుంది. ఈ మరి ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.